కాపు విద్యార్థులకు సువర్ణమైనటువంటి అవకాశం. గుంటూరు కాపు హాస్టల్కు సంబంధించి 2026-2027 సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందని సెక్రటరీ బాలిశెట్టి విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఒంగోలులో ఆల్ ఇండియా కాపునాడు ఫెడరేషన్ కార్యాలయంలో అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో హాస్టల్ ప్రవేశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఆయన తెలపడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన గుంటూరు దూర ప్రాంతాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, టీజీ, ఎంఫిల్, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి తదితర పోటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా హాస్టల్లో ప్రవేశానికి అర్హులని వారు తెలియజేయటం జరిగింది. కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు మరియు మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో కాపు హాస్టల్ వైస్ ప్రెసిడెంట్ కోకట్ల కృష్ణ, కాపు కళ్యాణ మండపం సెక్రటరీ ఆరిగ చలమయ్య, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ యూత్ అధ్యక్షులు కందుకూరు సాయి తదితరులు పాల్గొన్నారు. పేరు గొర్రెపాటి అర్జున్ రావు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం తెలగ అభ్యుదయ సంఘం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ గుంటూరు జిల్లాలో తెలగ అభ్యుదయ సంఘం వారు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు విద్యార్థుల కోసం ఒక హాస్టల్ నిర్మించడం జరిగింది. ఆ హాస్టల్లో అనేక రకాలైన సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైనా సివిల్స్కు ప్రిపరేషన్ అయ్యేవారు కానీ, అదేవిధంగా అనేక పోటీ పరీక్షలకు చదువుకునే వాళ్ళకి విశాలమైన లైబ్రరీ, ఎంతో శక్తివంతమైన ట్యూటర్స్ కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి అన్ని వసతులతో కూడా 12 సంవత్సరాల నుంచి మా బాలిశెట్టి విజయ్ దీన్ని ఒక యజ్ఞంగా చేస్తున్నాడు. దానికి అతనికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని 2 రాష్ట్రాల్లో ఉన్న పేద కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకొని వారి అభ్యున్నతికి వాళ్ళు తోడ్పడుకోగలరని ఈ సందర్భంగా చెప్తూ, ఈ కార్యక్రమానికి బాలిశెట్టి విజయ్ చేస్తున్న కంట్రిబ్యూషన్కి మేమంతా అప్రిషియేట్ చేస్తున్నాము. అతను నిర్విరామంగా 12 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ ఎదుగుదలకి ఎన్నో రకాలుగా అతను తోడ్పాటు అందించి దాన్ని ఒక యజ్ఞంగా అన్ని పనులు వదులుకొని కూడా ఈ హాస్టల్ నిర్మాణం కానీ దాని ఎదుగుదలకు కూడా అతను తోడ్పడినందుకు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరపు నుంచి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న కాపు, తెలగ, బలిజ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని దాంట్లో చేరవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆ హాస్టల్ వసతి కావాల్సిన వాళ్ళు ఆల్ ఇండియా కాపు ఫెడరేషను ఒంగోలు కాపు కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగితే మిగతా వివరాలన్నీ మేము చెప్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, చదువుకుంటే ఈ కులంలో ఉన్న విద్యార్థులు బాగుపడతారనే ఉద్దేశంతో చదువు మీద దృష్టి పెట్టాలనే ఆకాంక్షతో చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్న కాపులంతా సహకరించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు బాలిశెట్టి విజయ్ కుమార్, గుంటూరు కాపు హాస్టల్ ఇన్ఛార్జ్. ఇది ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త, గొప్ప సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యాన నిర్వహించబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ నందు
2 తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో ఉండి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సెస్, సిఏ, సిపిటి, ఎంబీఏ, ఎంసీఏ మరియు అన్ని పోటీ పరీక్షలు మరియు ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు, యూపీఎస్సి కానీ, సివిల్, ఏపీఎస్సి అవ్వచ్చు, ఎస్ఎస్సి, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2లో కూడా 750 పోస్టులు పడుతున్నాయి. అలాగే డిఎస్సిలో 2000 పోస్టులు పడుతున్నాయి. ఎస్ఐ, సిఐలో కూడా 1000కి పైగా పోస్టులు పడుతున్నాయి. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గుంటూరులో ఉండి ఏ కాలేజీలో కానీ, ఏ విద్యా సంస్థలో కానీ వీళ్ళు కోచింగ్ తీసుకున్నా కానీ వీరికి మేము భోజనం మరియు వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాపు హాస్టల్ ముఖ్యంగా దాంట్లో ఏంటంటే విశేషాలు, అద్భుతమైన లైబ్రరీ, విశాలమైన లైబ్రరీ, ఎన్నో రకమైన పుస్తకాలు, పోటీ పరీక్షలు మరియు సాఫ్ట్వేర్కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి దాంట్లో. అదేవిధంగా జిమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో పెద్ద మంచి ట్యూటర్స్ వస్తారు, సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ వచ్చి పిల్లల్ని గైడ్ చేస్తారు. ఈ అవకాశాలు గత 12 సంవత్సరాలుగా మేము ప్రొవైడ్ చేయడం అయింది. దీని ద్వారా ఒక 300కి పైగా విద్యార్థులకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు జిల్లాకి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సోదరులు వినియోగించవలసిందిగా, అదేవిధంగా కాపు నాయకుల్ని, కాపు ప్రజలకి తెలియజేసింది ఏమనగా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ విద్యా సంవత్సరానికి ఎంతో మందికి ఇది ఉపయోగపడింది. పేద కాపు విద్యార్థులందరికీ కూడా ఇది ఉపయోగపడింది. మీరు ఒకవేళ గుంటూరు కాపు హాస్టల్ నందు ఒంగోలుకి సంబంధించిన వాళ్ళు చేరాలి అనుకుంటే ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ మా గురువు గారు గొర్రెపాటి అర్జునరావు గారిని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. మీరు కనుక గుంటూరు కాపు హాస్టల్కి రావాలి అనుకున్నప్పుడు ఇది గుంటూరు గోరంట్ల ప్రాంతంలో ఉంది. మీరు సంప్రదించవలసిన నెంబరు 8686555599. చేయి కలుపుదాం, కాపు అభ్యున్నతికి సాయం చేద్దాం. జై కాపు. జై కాపు. నేను కాపు అభ్యుదయ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. ఈ అభ్యుదయ సంఘాన్ని నిర్మించాలనే కోరిక నాకు విజయ్ కలిగింది వల్ల దీన్ని మనం ఫస్ట్ నుంచి బాగా ప్రోత్సహించి గత 12 సంవత్సరాల నుంచి ఒక 300 మంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. దీనివల్ల మన అందరూ కాపు కులస్తులందరూ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని మా కోరిక. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారు, బాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనకి మంచి అవకాశం కల్పించాము.